జంతర్ మంతర్ వద్ద అయితే మళ్ళీ పోలీసులందరూ గుమిగూడారు. ఎందుకంటే ఈ పెద్ద బొద్దింక అలాగే మిగతా బొద్దింకలు మళ్ళీ మేము జంతర్ మంతర్ వద్దకు వస్తాం, ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. కేవలం ఢిల్లీలోనే కాదు మొత్తం దేశమంతా కూడా ఉద్యమాలు చేస్తాం. పిల్లల మీద పెట్టినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేయకపోతే చెప్పి వీడు వార్నింగ్ ఇచ్చాడు కదా. ఆల్రెడీ కేసులన్నీ ఎత్తేసారు. కాకపోతే రౌడీలు, గోండాలు వీళ్ళు ఉన్నారు కదా, రేపిస్టులు, ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి వారు, వీళ్ళందరికీ కూడా వీడు సపోర్ట్ చేస్తాడా ఏమో మరి. వీళ్ళందరిని మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి పోలీసులు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళని ఏ విధంగా విడిచిపెడతారని చెప్పి. కానీ వీడేమో వచ్చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ బొద్దింకులన్నీ కలిసి అందరినీ విడిచిపెట్టాల్సిందే, జంతర్ మంతర్ వద్ద ఎవరెవరి మీద అయితే కేసులు అయ్యాయో వాళ్ళందరినీ విడిచిపెట్టాలని చెప్పి, లేదంటే మేము న్యాయపరంగా పోరాటం చేస్తామని అటువైపు కపిల్ సిబాల్ చెప్తుంటే, మీకు అందరికీ నేను అండగా ఉంటాను, మీరు నిరసనలు చేసుకోండి మళ్ళీ కావాలంటే అని చెప్పి ఇచ్చాడంట, ఆఫర్ ఇచ్చాడంట. అంటే అండగా ఉంటానని చెప్పి అనుమతులు ఇచ్చాడంట. కపిల్ సిబాల్ ఎవరు అండ ఇది చేయడానికి? ఇప్పుడేమొచ్చేసి ఈ దీప్కే మిగతా వాళ్ళందరూ కలిసి మేము ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. మళ్ళీ రండి ఉద్యమాలు చేయడానికి. ఇప్పుడే కొడుతున్నారు మిమ్మల్ని రోడ్ల మీద కనిపించినటువంటి వారందరినీ. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. దేశానికి వ్యతిరేకంగా ప్రశ్నించడం వేరు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం వేరు. 370 రద్దు గురించి మీకెందుకురా? సీతమ్మ వారిని, రాముల వారిని తిట్టాల్సిన అవసరం, వాళ్ళ మీద జోకులు వేయాల్సిన అవసరం మీకేంట్రా? ఆ రోజు మీ పళ్ళు రాలగొట్టాల్సింది. అలా రాలగొట్టకుండా కొంతమంది వెధవలు, హిందువుల పేరుతో ఉన్నటువంటి వెధవలందరూ అక్కడ నిన్ను నమ్మేసి అక్కడ ఉన్నారు. మళ్ళీ వీడేమో పెద్ద హిందువు అని చెప్పి ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. వీడు రాముల వారిని, సీతమ్మ వారిని తిట్టినప్పుడే వీడిది అంటే అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ జంతర్ మంతర్ వద్ద పోలీసులందరూ గుమిగూడేశారు. చాలా మంది పోలీసులు వచ్చారు. అలాగే అక్కడ బారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తోసుకొని రాకుండా వెల్డింగ్లు చేసి గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి వెధవలు చేస్తున్నటువంటి దానివల్ల పోలీసులందరూ ఇప్పుడు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇది దేశానికి ఎంత నష్టం. రౌడీల్ని, గోండాల్ని కూడా విడిచిపెట్టాలంటే ఎలా? రౌడీల్ని, గోండాల్ని, ఆ దోపిడీలు చేసిన వాళ్ళని, మర్డర్ చేసిన వాళ్ళని అంటే మీరు వాళ్ళందరికీ సపోర్టరా? దేశాన్ని ఏ విధంగా సంకనాకిద్దామా, దేశాన్ని ఏ విధంగా దీన్ని తీసుకెళ్ళిపోదామా? దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. నరేంద్ర మోదీ హయాంలో అభివృద్ధి చెందకూడదు. ఇలాగే దేశం ఉండాలి. అందరూ చెప్పితే వినాలి. అంతర్గత రాజకీయాల్లోకి ప్రతి ఒక్కడు దూరిపోతాడు. చైనా వాడు దూరిపోతాడు, అమెరికా వాడు దూరిపోతాడు. అప్పుడు మనందరం సైలెంట్గా ఉండాలి. 2014 ముందు ఏ విధంగా అయితే మూసుకొని ఉన్నామో అలా మూసుకొని ఉండాలి. ఇప్పుడు అలా మూసుకోవడం కుదరడం లేదు. అమెరికా వాడికి ఎదురెళ్తున్నాడు, చైనా వాడికి ఎదురెళ్తున్నాడు ఇక్కడ నరేంద్ర మోదీ. కాబట్టి ఎలా చేయాలి, ఏం చేయాలి? ఎలాగో నేపాల్, శ్రీలంక ఇక్కడ జన్జీ ఎలాగైతే ఉపయోగించారో బంగ్లాదేశ్తో సహా మనం కూడా భారత్లో జన్జీని ఉపయోగిద్దాం. 30% మంది జనాభా వచ్చినా అంత పెద్ద దేశంలో చాలా ఎక్కువ జనాభా వస్తారు కాబట్టి మనం సక్సెస్ అయిపోతాం. మనం అనుకుని సాధించవచ్చు. నరేంద్ర మోదీ విపరీతమైనటువంటి నెగిటివ్ ఉందని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతారు. సరేలే 2029లో ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పేసి ఇప్పుడు పెట్టుబడిదారులు రారు. చైనా వాడికి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ వెళ్ళిపోతున్నారు. భారతదేశంలోకి వాళ్ళు రాకూడదు. వాడి బాధ వాడిది. అమెరికా వాడికి భారత్లో పెట్టుబడులు పెట్టి మొత్తం భారత్ని మళ్ళీ అభివృద్ధి చెందిన దేశంగానే కాదు, వాడేంటంటే భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగకూడదని వాడి బాధ. వాడి మాట ఎందుకంటే వినట్లేదు కాబట్టి. మరి వీళ్ళందరికీ ఇంత కసి ఉన్నప్పుడు ఇలా దేశద్రోహానికి పాల్పడినటువంటి వారిని పట్టుకొని ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళు విద్యార్థుల పేరు చెప్పుకొని వీళ్ళు సీతమ్మ వారిని, రాముల వారిని, 370 గురించి, లద్దాఖ్ గురించి, 7 సిస్టర్ గురించి, వేర్పాటువాదుల గురించి మాట్లాడుతూ ఉంటారు.